everyone, welcome back to our channel Shub English Learn with Fun. ఫ్రెండ్స్, మనము డైలీ యూజర్ సెంటెన్సెస్ సిరీస్ స్టార్ట్ చేసుకుందాం. దీనిలో భాగంగా డే 2లో ఉన్నాము. ఈరోజు కొన్ని డైలీ యూజర్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. దానిలో భాగంగా మా ఇంట్లో పౌడర్ అయిపోయింది. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ పౌడర్. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ టూత్ పేస్ట్. అంటే అర్థం ఏంటంటే మా ఇంట్లో టూత్ పేస్ట్ లేదు. వీ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ టూత్ పేస్ట్. మా ఇంట్లో టూత్ పేస్ట్ లేదని నేను అంటూ ఉన్నాను. అయితే మరి ఎంతకాలం వస్తుంది ఈ టూత్ పేస్ట్, లేదా ఎంతకాలం వస్తుంది ఈ ఫేస్ పౌడర్ అని అడగాలనుకోండి. హౌ లాంగ్ విల్ ఇట్ లాస్ట్, హౌ లాంగ్ విల్ ఇట్ లాస్ట్, ఆర్ హౌ లాంగ్ విల్ దిస్ ఫేస్ పౌడర్ విల్ లాస్ట్ అని నేను అంటూ ఉన్నాను. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ టూత్ పేస్ట్ ఎంతకాలం వస్తుంది అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ రావాలంటే ఇది ఒక స్కిల్ అన్నమాట. ఎలాగైతే మనకు పెయింటింగ్ వేస్తే బాగా ప్రాక్టీస్ అవుతుందో, సైకిల్ తొక్కితే బాగా ప్రాక్టీస్ అవుతుందో, స్విమ్మింగ్ చేస్తే ఎలా ప్రాక్టీస్ అవుతుందో, ఇలాగనే ఇంగ్లీష్ కూడా మీరు మాట్లాడితేనే వస్తుంది. ఇది మాత్రం మీ మనసులో ఉంచుకోవాలి. ఇది మీరు మనసులో ఉంచుకోకుండా కొన్ని సెంటెన్సెస్ బట్టి పట్టారనుకోండి, ప్రాబ్లం అవుతుంది. కాయ కష్టం చెయ్యాలి. మల్లారెడ్డి గారు అంటూ ఉంటారు, పూలమ్మినా పాలమ్మినా కాయ కష్టం చేసిన, మెడికల్ కాలేజీలు పెట్టిన, ఇంకా ఏవేవో పాపం ఆయన చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. అలాగే మనం కూడా ఎంతో కష్టపడాలన్నమాట. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తప్పనిసరిగా మనము కష్టపడాలి. అంటే మనం పూలమ్మాలి పాలమ్మాలని నేను చెప్పట్లేదు. విషయం ఏంటంటే మనిషి కాయ కష్టం చేయడాన్ని, అది కూడా పగలనక రాత్రనక కష్టపడేదాన్నే మనము బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని అంటూ ఉంటాం. ఇది ఒక ఇడియం అన్నమాట. అంటే ఒక సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. వీ హ్యావ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు గెట్ ఫ్లూయెన్సీ. దట్ మీన్స్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫ్లూయెన్సీ. దీన్ని మనము ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గెట్ ఫ్లూయెన్సీ అని కూడా అనొచ్చు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫ్లూయెన్సీ వస్తుందని చెప్పి మనము అనొచ్చు అనమాట. మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఏముంచుతారు? నేను పగలనక రాత్రనక కష్టపడి ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను అంటే ఐ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ అంటారు. ఆఫ్టర్ సో మెనీ హర్డల్స్, అది వేరు. ఇక్కడ మీరు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఉపయోగించి మాత్రం మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా మీరు పెట్టండి. నేను తప్పకుండా రిప్లై నేను ఇస్తాను. ఎవరిష్టం వాళ్ళది కదా. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ డిజైర్స్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. వాళ్ళ కోరికలు వాళ్ళవి. కొంతమంది ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటారు. కొంతమంది ఇష్టానుసారంగా బట్టలు కొనుక్కుంటారు. దే లీవ్ దేర్ లైఫ్ ఆఫ్ దేర్ ఓన్. వాళ్ళ లైఫ్ని వాళ్ళు హాయిగా జీవిస్తూ ఉంటారు. ఎవరి గురించి పట్టించుకోరు. ఒక సామెత కూడా ఉంటుంది తెలుసా, ఏంటంటే పిల్లలందరూ కూడా పుట్టకముందే తల్లి తినేసేయాలంట, కోడలు రాకముందే తల్లి బట్టలు వేసేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే తన ముచ్చట్లన్నీ కూడా తీర్చుకోవాలి. పెద్ద పెద్ద జడలేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మురిపాలన్నమాట. హ్యాపీగా అందంగా తయారవడం, ఇవన్నీ కూడా ఎవరినో అట్రాక్ట్ చేయడం అయితే కాదు. ఇట్ బిల్డ్స్ అవర్ పర్సనాలిటీ. ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మనం లిప్స్టిక్ అప్లై చేసుకోవడం కావచ్చు, హెయిర్ని ఇలా చక్కగా నీట్గా కోమ్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాయి తప్ప ఎవరినో అట్రాక్ట్ చేయడం కోసం అయితే కాదు కదా. ఓకే, ఏదేమైనా సరే మనము ఆమె బతుకు ఆమె బతకనివ్వు, ఆమెకి ఇష్టానుసారంగా బతకనివ్వండి. లెట్ హర్ లీవ్ హర్ లైఫ్ ఆన్ హర్ ఓన్ టర్మ్స్. ఆమె ఇష్టానుసారంగా ఆమెను బతకనివ్వండి, నన్ను కూడా బతకనివ్వండి నా ఇష్టానుసారంగా అన్నప్పుడు లెట్ మీ లీవ్ మై లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. లెట్ మీ లీవ్ మై లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్ అంటే అర్థం ఏంటంటే నా ఇష్టానుసారంగా నన్ను బతకనివ్వండి. అలాగే గీత ఉంది, ఆమె కూడా అంతే, తన ఇష్టానుసారంగా బతుకుతుంది అన్నప్పుడు గీత లీవ్స్ హర్ లైఫ్ ఆన్ హర్ ఓన్ టర్మ్స్. మీరు కూడా మీ లైఫ్ని మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? డూ యూ లీవ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్? అలాగే నీ ఇష్టానుసారంగానే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నావా అని అడగాలనుకోండి. ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్ ఆఫ్ యువర్ ఓన్ అకార్డ్? నువ్వు నీ ఇష్టానుసారంగానే పెళ్లి చేసుకుంటున్నావా అని నేను అంటూ ఉన్నాను. గెటింగ్ మ్యారీడ్ అంటే పెళ్లి చేసుకోవడం. గెట్ వచ్చినప్పుడు మనకు తప్పకుండా మ్యారీడ్ని రాస్తూ ఉంటాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ ఆఫ్ మై ఓన్ అకార్డ్. నా ఇష్టానుసారంగానే పెళ్లి చేసుకుంటున్నాను. మరి నువ్వు ఇదంతా నీ ఇష్టానుసారంగానే చేసావా అని అన్నప్పుడు డిడ్ యూ డూ ఆల్ దీస్ ఆఫ్ యువర్ ఓన్ అకార్డ్? నీ అకార్డ్ ప్రకారంగా, నీ ఇష్టానుసారంగా. అకార్డ్ అంటే అర్థం ఏంటంటే నీ యొక్క
ఇష్టానుసారంగా అని అర్థం అనమాట. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే అకార్డింగ్ టు మీ అనకూడదు. గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు హిమ్, అకార్డింగ్ టు గీత, అకార్డింగ్ టు ఐన్స్టీన్ ఇలా అనొచ్చు. కానీ మీ అని అన్నప్పుడు మాత్రం ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ లేదా ఇన్ మై పర్స్పెక్టివ్ ఈ రకంగా మనము వాడచ్చు. అంతే తప్ప అకార్డింగ్ టు మీ అని మనము వాడకూడదు. ఇది మీరు మనసులో ఉంచుకోవాలి. అలాగే నా ఇష్టానుసారంగానే నేను పనులు చేస్తాను అన్నప్పుడు ఐ డూ ఎవ్రీథింగ్ ఆఫ్ మై ఓన్ అకార్డ్. ఐ డూ ఎవ్రీథింగ్ ఆఫ్ మై ఓన్ అకార్డ్. నా ఇష్టానుసారంగానే నేను చేస్తాను. మై ఫ్రెండ్ ఆల్సో, నా ఫ్రెండ్ కూడా, షీ డస్ ఎవ్రీథింగ్ ఆఫ్ హర్ ఓన్ అకార్డ్. ఆమె ఇష్టానుసారంగానే ఉంటుంది ఆమె కూడా అని నేను అంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, నా పర్సనల్ సలహా కూడా అదే, మీ ఇష్టానుసారంగానే మీరు ఉండండి, లోకం కోసం అయితే కాదు. మన యొక్క బిహేవియర్ కావచ్చు, మన యొక్క వస్త్రధారణ కావచ్చు, మన అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించినంత వరకు మన ఇష్టానుసారంగా మనం ఉండొచ్చు. ఆ రైట్ మనకుంది. ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పేసేసి మనం మన లైఫ్లో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలు అవి ఏవైనా కావచ్చు, వాటన్నిటిని కూడా మనం వదులుకోవద్దనమాట. కొంతమంది నలుగురిలో నవ్వడానికి ఇష్టపడరనమాట. ఏమవుతుంది నవ్వుతే? బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా చక్కటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మన బాడీలో. లోకం గురించి మర్చిపోండి, ఎవరు ఏం బెటర్, మనకి హ్యాపీగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, వీ డోంట్ నో వెన్ ఇట్ ఎండ్స్ కదా. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఈరోజు నేను మీతో వీడియోలో మాట్లాడుతున్నాను, రేపు నేను ఉంటానో లేదో కూడా తెలియదు. సో ఐ బిలీవ్ ఇన్ దట్. బిలీవ్ వచ్చినప్పుడు ఇన్ రావాలి ప్రిపోజిషన్. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సచ్ మోటో. అలాంటి మోటోలో మనము ఉండాలి. ఒకటి చెప్పిన ఫ్రెండ్స్, మనం నాలెడ్జ్ నమ్ముకున్నాం అనుకోండి, తప్పకుండా మనకు అది పవర్ ఇస్తుంది, నో డౌట్ అందులో. అందుకే బిలీవ్ ఇన్ నాలెడ్జ్, ఇట్ విల్ గివ్ యూ ద పవర్. మీకు అది పవర్ని తప్పకుండా ఇస్తుంది. దీన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. అలాగే నవ్వడాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. బాధలన్నీ కూడా ఉంటాయి. బాధలన్నిటిని కూడా తలుచుకుంటూ మనము ఉన్న మన కరెంట్ లైఫ్ని మనము వదులుకోవద్దనమాట. వీ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ మూమెంట్. ఈ క్షణంలో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, అంతే. హ్యాపీగా ఉండడానికి మనము ప్రయత్నాన్ని చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇదంతా బాగానే ఉంది. కొంతమందికి విన్న కొద్దీ కొంచెం సోదిలాగా అనిపిస్తుంది. ఇంగ్లీష్ క్లాసేనా ఇది, లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. లేదు లేదు, ఇదంతా సోదిలాగా అనిపిస్తుంది కదా. ఈ సోదినే మనము క్రాప్ అండ్ కట్ ద క్రాప్ అండ్ స్టార్ట్ ద వర్క్. సోదాపి పని చేయి, కట్ ద క్రాప్ అండ్ స్టార్ట్ ద వర్క్. సోదాపి పని చేయి అని నేను అంటూ ఉన్నాను. సోదాపి నీ పన్ను చూసుకో అన్నప్పుడు కట్ ద క్రాప్ అండ్ మైండ్ యువర్ బిజినెస్. నీ యొక్క ఏమంటాం పనులు, నీ పనులు నువ్వు చేసుకో అని చెప్పి నేను అంటూ ఉన్నాను అనమాట. ఇలాంటి కండిషన్లో కట్ ద క్రాప్ని మనము వాడుతూ ఉన్నాం. కొంతమంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆ మెయిన్ మ్యాటర్ చెప్పకుండా అన్నీ వదిలేస్తూ ఉంటారు, డొంక తిరిగా సమాధానాలు చెప్తూ ఉంటారనమాట. అలాంటి కండిషన్లో మనం ఒక ఇడియం వాడచ్చు. మన క్లాస్ కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఇడియం ఏంటంటే బీటింగ్ అరౌండ్ ద బుష్. బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటే అర్థం ఏంటంటే మెయిన్ మ్యాటర్ చెప్పకుండా డొంక తిరుగుగా చెప్తారు. మీ మమ్మీ దగ్గర నుంచి మీకు 500 రూపీస్ కావాలి, కానీ మీరేం చేస్తారు? అమ్మ ఏముండావు, నువ్వు బాగా వండుతావు అమ్మ, నీ టేస్టీగా ఉంటుందమ్మా నీ వంట, నువ్వు చాలా కష్టపడతావమ్మా, అది ఇదని చెప్పేసి మమ్మీని ఇంకా కాకపడుతూ ఉంటారనమాట. ఎస్, అలా కాకపడుతూ ఉండి మమ్మీ అంటుంది, సర్లే డొంక తిరుగుడు సోది చెప్పకు, కట్ ద క్రాప్ అండ్ టెల్ మీ ద మ్యాటర్. మ్యాటర్ చెప్పు. కట్ ద క్రాప్ అండ్ టెల్ మీ ద మ్యాటర్. కట్ ద క్రాప్ అండ్ టెల్ మీ ద మ్యాటర్. సోదాపి అసలు విషయం చెప్పరా, లేదా డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక ఇడియం అనమాట. ఈ ఇడియంని ఉపయోగించడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఒక అడ్వాన్స్ లెవెల్కి మనం వెళ్తూ ఉంటాము. దట్ మీన్స్ హీ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ హీ ఈస్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. వేరే దాని మీద ఆయన ఫోకస్ చేస్తూ ఉంటాడనమాట. అలాంటి ఫైనల్గా మాత్రం విషయం చెప్తాడు, అది వేరే విషయం అనుకోండి. అంటే అసలు విషయం చెప్పకుండా డొంకతిరుడుగా మాట్లాడేటప్పుడు మనం ఈ ఈడియంని వాడుతూ ఉంటాం, బీటింగ్ అరౌండ్ ద బుష్. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్గా అమ్మ మనకు డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు మనం చాలా సేఫ్గా వాడుకోవాలి. అప్పుడు మమ్మీ ఏమంటారు? మనీని చాలా సేఫ్గా వాడుకో అన్నప్పుడు ఎలాంటి సెంటెన్స్ వాడతామో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ప్రయత్నం చేయండి. నేను తప్పకుండా మీకు నేను రిప్లై చేస్తాను. ఫైనల్గా మనం నేర్చుకోబోతున్నటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే దిష్టి పెట్టడం. దిష్టి పెట్టడాన్ని కొంతమంది నమ్మరు, కొంతమంది నమ్ముతారు. మన ఇండియన్స్లో మాత్రం నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
ఏదేమైనా సరే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా, అన్నీ నేర్చుకుంటున్నాం, దీన్ని కూడా మనం నేర్చుకుందాం. నాకు దిష్టి తగిలింది అన్నప్పుడు ఐ హ్యావ్ కాట్ ది ఈవిల్ ఐ. నాకు దిష్టి తగిలింది. క్యాచ్ అంటే అర్థం ఏంటంటే తగలడం అనమాట. ఐ హ్యావ్ కాట్ అని ఎందుకు అన్నానంటే క్యాచ్, కాట్, కాట్, క్యాచింగ్, క్యాచెస్, V1 నుంచి V5 వరకు. ఓకేనా. నాకు దిష్టి పెట్టకు అన్నప్పుడు డోంట్ కాస్ట్ ది ఈవిల్ ఐ. నువ్వు నాకు దిష్టి పెట్టకని నేను అంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, మీ యొక్క బర్త్డే అనేది దగ్గరలో ఉందన్నమాట. ఇట్ ఈస్ అబౌట్ టు కమ్, ఆర్ ఇట్ ఈస్ అరౌండ్ ద కార్నర్, ఆర్ ఇట్ ఈస్ అరౌండ్ ద కార్నర్, ఆర్ యువర్ బర్త్డే ఈజ్ ఆల్మోస్ట్ అపాన్ యూ. అంటే దగ్గరలోకి వచ్చేసింది అనమాట. మీ బర్త్డే ఇక సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మీరు మీ మమ్మీని డబ్బులు అడుగుతూ ఉన్నారనమాట. అప్పుడు మీ అమ్మగారు అంటారు, డోంట్ యూ అండర్స్టాండ్ ఎట్ వన్స్. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ? ఎన్నిసార్లు నేను నీకు చెప్పాలి? ఐ డోంట్ హ్యావ్ మనీ, ఆస్క్ యువర్ ఫాదర్. వెళ్ళి మీ నాన్నగారిని అడుగు అని అమ్మగారు అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి టిప్స్ కోసం షూవ్ ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మన దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా ఉంది. ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే అన్ని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. అలాగే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.